సంజన రోజు దొంగతనం చేయడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదబ్బా. ప్రతిరోజు దొంగతనం చేయడం చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఒకసారో రెండు సార్లు అయితే పర్లేదు, కానీ రోజు అలా దొంగతనం చేస్తే చాలా చిరాకు వస్తుంది కదా. అందరికీ సంబంధించిన వస్తువులు అలా దొంగతనం చేయడం అయితే నచ్చలేదు. అండ్ కొంతమందికి కొన్ని వస్తువులు చాలా ఇంపార్టెంట్, కానీ అవే దొంగతనం చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదబ్బా. అండ్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అండ్ ఎపిసోడ్లో సంజన విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సంజన సుమన్ శెట్టి సిగరెట్లు దాచేసింది. సుమన్ శెట్టి చాలా సో బతుకున్నా సరే నేను దాయలేదు, నాకు తెలియదు అని చెప్పి ఫ్లోరా మీద పెట్టేసింది. ఫ్లోరా అండ్ సంజన వీళ్ళిద్దరూ తనుజ కాఫీ పొడి అయితే దాచేశారనమాట. అండ్ పొద్దున్నే తను చాలా సోపు డిసప్పాయింట్ అయింది ఆ విషయం కోసం. తన కాఫీ కనపడలేదని చెప్పి పొద్దున్నే ఇరిటేట్ అయ్యి చాలా ఫ్రస్ట్రేషన్లో అయితే ఉందన్నమాట తనుజ. అండ్ అందరినీ అడిగింది అండ్ అన్ని చోట్ల వెతికింది, కానీ కాఫీ పొడి మాత్రం కనపడలేదు. టీ ఎవరెవరికి కావాలో రాము రాథోడ్ అయితే అడగమంది తనుజ. అండ్ రాము రాథోడ్ అందరినీ కనుక్కున్నాడు. ఒక టీ అయితే ఎక్స్ట్రా పెట్టారు. ఆ టీ సంజనాది అనుకున్నది తనుజ, కానీ ఈ విషయం కోసం తనుజ రాము రాథోడ్ని అడిగితే రాము రాథోడ్ ఆల్రెడీ సంజన గారు టీ తాగేశారు, అది ఫ్లోరా గారిది, ఫ్లోరా గారితో కలిపి టీ చెప్పింది సంజన, కావాలితే వెళ్ళి అడుగు అని చెప్పి రాము రాథోడే అన్నాడు అనమాట. ఈ విషయం కోసం వెళ్ళి తనుజ సంజనతో డిస్కషన్ పెట్టుకుంది. సంజన అయితే చాలా సీరియస్ అయ్యింది ఈ విషయం కోసం. ఫ్లోరా గారి విషయం మధ్యలో తీసుకురావద్దని చెప్పి అసలు తన టాపిక్ నేను ఎత్తలేదని చెప్పి సంజన అన్నదనమాట. అప్పుడు తనుజకి బలి వెలిగింది. అప్పుడు తనుజ రాము రాథోడ్ని అడిగితే ఇక్కడ రాము రాథోడ్ అయితే వర్డ్స్ ఫ్లిప్ అయ్యాడు అనమాట. లోపల ఒకటి చెప్పాడు, బయటకు వచ్చి ఇంకోటి మాట్లాడాడు. ఈ విషయం కోసం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది తనుజ. ఇక్కడ తనుజ అందరి ముందు తన భోజనం చేస్తున్నప్పుడు ఇలా అందరి ముందు తన మీద కేకలు వేయడం అయితే నచ్చలేదు, కానీ లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అయితే తనుజకు నచ్చలేదు. అందుట్లో కాఫీ పొడి సంజన దాచేసింది కదా, సంజన దాచేసిందేమో అని చెప్పి తనుజకు డౌట్ ఉంది. అండ్ ఈ విషయం మీద అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది తనుజ. అండ్ తనుజ అలా రాము రాథోడ్ మీద సీరియస్ అవడం అయితే ఇమ్మానుయేల్కి నచ్చలేదు అనమాట. ఇమ్మానుయేల్ తనుజది తప్పు అనుకుని అందరితో డిస్కషన్ చేశాడు, కానీ అక్కడ సిచ్యువేషన్లో తనుజది తప్పు అనిపిస్తుంది. కానీ తనుజకి సంజనకి గొడవకి కారణం మాత్రం రాము రాథోడ్. రాము రాథోడ్ లోపల ఒక మాట మాట్లాడాడు, బయటకు వచ్చి ఇంకో మాటలు మాట్లాడాడు. ఇలా ముగ్గురు జరిగిన డిస్కషన్లో నాకైతే రాము రాథోడ్దే తప్పు అనిపించింది. మీకు ఎవరితో తప్పు అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అగ్ని పరీక్ష నుంచి షాకిబ్, దివ్య, నాగా, అనుష వీళ్ళ నలుగురు అయితే వైల్డ్ కార్డ్స్గా లోపలికి వచ్చారు. కానీ వీళ్ళ నలుగురిలో ఒక్కరికి మాత్రమే వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఉంటుందని చెప్పి బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ అందరికి చెప్పారు. వీళ్ళ నలుగురిలో ఎవరు రావాలనుకుంటున్నారో హౌస్ మేట్స్ అయితే డిసైడ్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. అండ్ వీళ్ళ నలుగురు 1 by 1 వాళ్ళు ఎందుకు అర్హులు అనేది మాట్లాడారు. ఈ డిస్కషన్లో అనుషకి, శ్రీజకి పెద్ద డిస్కషన్ జరిగింది. అనుష శ్రీజ మీద చాలా స్టేట్మెంట్లు అయితే పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్లు కరెక్టా అంటే కొన్ని కరెక్ట్, కానీ అన్ని విషయాల్లో శ్రీజ అయితే అలా బిహేవ్ చేయదనిపించింది. వీళ్ళ నలుగురిలో ఎవరు హౌస్లోకి వస్తే బాగుంటుందో హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని ఓటింగ్ ప్రక్రియ పెట్టాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు, కానీ బిగ్ బాస్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ పెట్టాడు అనమాట. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చిందో వాళ్ళని వైల్డ్ కార్డ్గా పంపించకుండా తక్కువ ఓట్లు వచ్చిన దివ్య నిఖితని వైల్డ్ కార్డ్గా లోపలికి పంపించాడు. అండ్ దివ్య నిఖితతో అందరు హౌస్ మేట్స్ అందరూ మాట్లాడారు. అండ్ నెక్స్ట్ తనూజ, సంజన తన కాపీ పొడి దాసేసిందనే డౌట్తో సంజనకి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తనూజ అండ్ రీతు దాచిపెట్టారనమాట. దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్గా నిఖిత రావడం మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.